నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ బగ్గుమంటోంది. భారత్పై రగిలిపోతోంది. ఇలాంటి పరిణామాల మధ్య బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. 17 ఏళ్ల తర్వాత ఆయన స్వదేశంలో అడుగుపెట్టారు. అసలు ఎవరి తారిక్ రెహమాన్? ఆయన రాక భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక ధోరణి పెరిగిపోవడానికి కారకులు ఎవరంటే వెంటనే వచ్చే సమాధానం అక్కడి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్. కానీ బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక చిచ్చు రాజేసిన అసలైన వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు. అతనే డార్క్ ప్రిన్స్ తారిక్ రెహమాన్. ఈయన భారత్కు వ్యతిరేకంగా గతంలోనే పాకిస్తాన్తో చేతులు కలిపిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా కుమారుడు. భారత్ పేరెత్తినా సరే అంతెత్తున మండిపడే నేత. అయితే బంగ్లాదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం ఓవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు హింస కొనసాగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేశం పూర్తిగా మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన ఈ సమయంలో ఢాకాకి తిరిగి వచ్చారు. అందుకే ఆయన ఎంట్రీ యావత్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన తారిక్ టార్గెట్ ఏంటి? భారత్పై వ్యతిరేకతను కొనసాగిస్తారా, లేక రూట్ మార్చి భారత్తో సంబంధాల పునరుద్ధరణకు ట్రై చేస్తారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరోవైపు ఇప్పటికే దెబ్బతిన్న భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను ఇంకెంత నాశనం చేస్తారోననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. తారిక్ రెహమాన్ భారత్కు బద్ధ శత్రువు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు మరింత చేరువ కావడంతో పాటు మతోన్మాద శక్తులను మరింతగా ప్రోత్సహిస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తంగా భారత వ్యతిరేక కుట్రలకు బంగ్లాదేశ్ను స్థావరంగా మారుస్తాడనే ఆందోళన తీవ్ర రూపాన్ని దాలుస్తున్నాయి. అయితే ఈ అనుమానాలు, ఆందోళనలకు కారణాలు లేకపోలేదు. తారిక్ రెహమాన్ లండన్లో ఉన్న సమయంలోనే బంగ్లాదేశ్లో భారత్ అవుట్ అనే నిప్పు రాజేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బంగ్లాదేశ్లో అడుగు పెట్టడంతో ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో తారిక్ రెహమాన్ను క్రౌన్ ప్రిన్స్గా పిలుస్తారు. మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దవాడు. 1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో తారిక్ రెహమాన్తో పాటు ఆయన తల్లి ఖలీదా జియా, సోదరుడు అరెస్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధ ఖైదీల్లో అతి చిన్న వయస్కుడిగా తారిక్ రెహమాన్ను బిఎన్పి అభివర్ణించింది. కాలంతో పాటు ఆయన తన తల్లితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1988లో బిఎన్పి జనరల్ సభ్యుడయ్యారు. ఆ తర్వాత హెచ్ఎం ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే 2004 ఆగస్టులో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రానైట్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకోగా ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే దీన్ని ప్రతీకార రాజకీయాలతో రెచ్చగొట్టిన కేసుగా బిఎన్పి పేర్కొంది. ఈ నేపథ్యంలో 2004లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్ట్ అయ్యారు. 2008లో ఆయనకు బెయిల్ లభించగా చికిత్స కోసం లండన్కు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. కానీ దేశంలోని బిఎన్పి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత్ వ్యతిరేక కుట్రలు చేశాడు. బంగ్లాదేశ్లో ఏడాది క్రితం అలా తెరపైకి వచ్చిందే ఇండియా అవుట్ క్యాంపెయిన్.
ఇక 2024 ఇయర్ స్టార్టింగ్లో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అవామీ లీగ్ మళ్లీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలను ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది. ఫస్ట్ 2009లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిన బీఎస్పీ 2014లో ఎన్నికలను బహిష్కరించింది. 2019లో పోటీ చేసి కేవలం 6 సీట్లు గెలుచుకుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ను ఎక్కువ కాలం పాటు పాలించిన ఈ పార్టీ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారంలోకి మాత్రం రాలేకపోతుంది. ఇప్పుడు రీసెంట్గా ఢాకాలో దిగిన తారిక్ రహమాన్ భారత్పై మరోసారి విషాన్ని జల్లాడు. బంగ్లాదేశ్ను భారత్ నాశనం చేస్తుందని, తమ దేశం రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించాడు. నిజానికి బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించింది. అంతేకాదు పాక్లోని ఐఎస్ఐకి సన్నిహితంగా వ్యవహరించేది. ఇస్లామిక్ తీవ్రవాదాలకు చోటు కల్పించింది. ఆ కారణంగానే బంగ్లాదేశ్లో ఉగ్రవాదం పెరిగిపోయింది. భారత్ వ్యతిరేక ధోరణి ఎక్కువైంది. అయితే షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు పరిస్థితులను చక్కదిద్దారు. ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ సైతం భారత్కు అనుకూలంగానే వ్యవహరించేవారు. దానికి కారణం ఢాకా భవిష్యత్ ఢిల్లీతోనే ముడిపడి ఉందని వాళ్ళు నమ్మారు. అందుకే షేక్ హసీనా తండ్రి బాటలోనే నడిచారు. బంగ్లాదేశ్లోని ఏ పార్టీలోనూ పెద్దగా ప్రజాదరణ ఉన్న నాయకులు లేరు. దీంతో ప్రజల్లోనే ఆగ్రహావేశాలను కొన్ని మతోన్మాద శక్తులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ జోబు సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామీ కోరలు చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో పడ్డ నిషేధం నుంచి బయటపడి విద్యార్థులను ఆకర్షిస్తోంది. క్రమక్రమంగా రాజకీయ శక్తిగా బలపడుతోంది. అంతేకాదు చోటామోటా పక్షాలతో కలిసి ఏకంగా అధికార పీఠంపై కూడా జమాతే కన్నుపడింది. ఈ నేపథ్యంలో తారీఖ్ భారత్ వ్యతిరేకే అయినప్పటికీ ఆయన రాక కాస్త ఊరటనిచ్చే పరిణామంగా మారింది. అందుకే బీఎన్పీతో చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేకపోయినా ఆ పార్టీని ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీగా భారత్ చూస్తోంది. ఇటీవల ఖలీదా తీవ్ర అనారోగ్యంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు భారత్ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. దానికి బీఎన్పీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇదే సమయంలో యూనస్ ప్రభుత్వ విధానాలను తారిక్ రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాతే ఇస్లామీతో పొత్తుకు కూడా ఆయన అనుకూలంగా లేరని తెలుస్తోంది. మెరుగైన బంగ్లాదేశ్ నిర్మాణం కోసం, శాంతి కోసం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తోందని తారిక్ హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ అభివృద్ధి ప్రయాణంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామన్నారు. మరి ఆయన చెప్పినట్లు ముందుకు వెళ్లాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ మద్దతు తప్పక ఉండాల్సిందే. లేదు ఇంకా భారత వ్యతిరేకతే లక్ష్యంగా భావిస్తున్నామన్నా మనకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే భారత్ అన్నిటికీ సిద్ధపడే ఉంది. అక్కడి పరిస్థితులను ప్రతిపక్షం నిశితంగా గమనిస్తూనే ఉంది. మొత్తంగా బంగ్లాదేశ్ పునర్వైభవం కోసం, శాంతిని నెలకొల్పడానికి తారిక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన దగ్గరున్న ప్లాన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.